రోజు కోరుకునే కోరికైనా మీరు ఇంకా తీర్చలేదు. అందుకే మళ్ళీ కోరుకుంటున్నా. టాలీవుడ్లో చిరంజీవి గారిలా, కాలీవుడ్లో రజనీకాంత్ గారిలా, మాలీవుడ్లో మోహన్ గారిలా, ఇక హిందీలో మన అమితాబ్ గారిలా నేను కూడా ఫేమస్ అయిపోవాలి. అంటే మీ బర్త్డేకి ఎలాగో ర్యాలీలు బ్యానర్లు కడతారు, అంటే మీ అంత కాకపోయినా కనీసం నా బర్త్డేకి నా ఇంటి ముందు ఒక చిన్న బ్యానర్ కట్టుకునేంత ఫ్యాన్ బేస్ అన్న ప్రసాదించండి స్వామి. నువ్వు ఎప్పుడొచ్చావు? నువ్వు ఇందాక దేవుడికి భజన స్టార్ట్ చేసినప్పుడే వచ్చా. నీకు భజనలాగే ఉంటుందిలే, లైఫ్లో సెటిల్ అయిపోయావు, ఎన్నైనా చెప్తావు. కోరిక అంటే మనం కష్టపడేదానికి సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయడం, సక్సెస్ కోసం ఏం చేయకుండా ఎక్స్పెక్ట్ చేయడం కాదు. అంటే నేను యాక్టర్ అవ్వడానికి కష్టపడట్లేదంటావా? అది ఇందాక చెప్పిన మాటలోనే అర్థమైపోవాలి కదా. నువ్వు సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నావు, కానీ మనం ఎప్పుడు సక్సెస్ కోసం వెయిట్ చేయకూడదు, కష్టపడాలి, ట్రై చేయాలి. వంశీ, చివరికి నువ్వు కూడా నేను ట్రై చేయట్లేదంటావు. రే, నువ్వు కష్టపడకుండానే కష్టపడుతున్నావు అని మోటివేట్ చేయడానికి నేను బయట వ్యక్తిని కాదురా, నీ సోల్మేట్ని. నువ్వు ఇలా టైం వేస్ట్ చేయకు. ఇదిగో ఇది చూడు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ట్రై చేయి, జనాల్లోకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది కదా. ఇలా చేస్తే నేను సెలబ్రిటీ అయిపోతానంటావా? ఫస్ట్ నువ్వు సెలబ్రిటీ అవ్వాలంటే ఫేమస్ అవ్వాలి. ఖాళీగా ఉండే బదులు ఇవి ట్రై చేయంటున్నా. సరేనా? నాకు లేట్ అవుతుంది ఆఫీస్కి, ఈవినింగ్ కలుద్దాం. బాయ్. ఏదేదో పిచ్చి పిచ్చిగా ఆలోచించకుండా టైంకి తింటుండు, సరేనా? సరే, నేను తింటాను, నువ్వు ఆఫీస్. గుడ్ మార్నింగ్ బావా. ఫస్ట్ నువ్వు సక్సెస్ అవ్వాలంటే దరిద్రుల్ని దూరం పెడితే బెస్ట్. బావా తను అన్నది నన్నే కదా? ఏ నిన్ను కాదు బావా, దరిద్రుల్ని. ఫేమస్ అవ్వడానికి దారి దొరికింది, ఇంకా ఫేమస్ అవడమే బ్యాలెన్స్. ఈ చార్జర్ అక్కడ పెట్టు. ఓ వెయిట్, ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అన్నం చూస్తుంటే నాకే జల్సీగా ఉంది. రోజు అన్నం తింటున్నావా, అందం తింటున్నావా? ఇంకొక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా అర్జెంట్ ఫేమస్ అయిపోవాలి. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా చాలా తేడా ఉందిరా లంపిడి కొడక. నాలుగు చంపాలంటే ఏసేయాలి, మిస్ అవ్వకూడదు. ఇప్పుడు చూడు, ఒక్కడు కూడా మిగలలేదు. అక్కడికి మనుషుల్ని పంపడం తెలుసు, నాకు చంపడం తెలుసు. బాగున్నావురా, వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను ఇసూజు ఇంజన్, హార్స్ పవర్ ఎక్కువ. వీరశంకర్ రెడ్డి ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. నాకు కొంచెం దిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఆ దిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎలా వచ్చిందిరా? చాలా బాగా వచ్చింది బావా. ఇవన్నీ త్వరగా అప్లోడ్ చేసే, ఫేమస్ అయిపోవాలి. రే, ఫ్యాన్స్ ఏం హట్టవరుగా? ఎంత బాగా చేస్తే ఎందుకు హట్ అవుతారు? అయితే ఓకే, ఫ్యాన్స్ హట్టకపోతే ఆల్ హ్యాపీ. ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారో చూద్దాం. 2 2 గంటలు చేశాను రా. బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తే ఫేమస్ అయిపోతాం. బ్రాండ్ వీడియోలు చెయ్యాలి. ఫ్రెండ్స్, నేను మీ వంశీ. నా చేతిలోని ఐరన్ బాక్స్ బ్రాండ్ ఓవెల్స్ బ్రాండ్. దీంతో కనుక మీరు బట్టలు ఐరన్ చేసుకుంటే ఐరన్ బాగా అవుతున్నాయి. ఐరన్ బాక్స్ ఐరన్ కదా అయ్యేది. ఒక్కసారి ఐరన్ బాక్స్ తో కనుక ఐరన్ చేసుకుంటే 10 రోజులన్నా ఒకే చొక్కా వేసుకుంటారు, నలగకుండా. వేసుకున్న చొక్కానే నలిగింది. దీన్ని మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న. రేయ్, నువ్వు ఇంకా అంత ఫేమస్ అవ్వలేదురా. ఐరన్ బాక్స్ తో కనుక ఐరన్ చేసుకుంటే మీరు కరెంట్ బిల్ కూడా సేవ్ చేయొచ్చు. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి. నేను మీ వంశీ, ది ఫేమస్. ఫాలో కొట్టండి. కొడతారులే గానీ వచ్చే చూసుకో. బావా, నీలో ఇంత మంచి యాక్టర్ ఉన్నాడని అనుకోలేదురా. సిగ్గేసేస్తుంది. థ్యాంక్ యూ.
నేను ఫేమస్ అవ్వాలేరా. లైకుల వర్షం నిజంగానే లైకుల వర్షం కురిసేస్తున్నట్టుంది మన ఐరన్ బాక్స్ వీడియోకి. నువ్వెవడరా మా కంపెనీ ఐరన్ బాక్స్ వీడియో చేయడానికి? మూసుకొని డిలీట్ చేయి, లేకపోతే పోలీసులు ఓడియమ్మ. బ్రాండుల జోలికి వెళ్ళకూడదు అనమాట. ఈసారికి ఎలాగో సేఫ్ అయ్యాం. అమ్మో రే, టీ ఏంట్రా ఇంత చండాలంగా ఉంది? బాబాయ్, టీలో షుగర్ వేయడం మర్చిపోయావు. మర్చిపోలే, కావాలనే ఇలా. జనాల బాడీలో షుగర్ ఎక్కువైతుంది కదా, అందుకనే ఇలా. ఏమన్నా కవరింగా? హట్ కమలాసన్, పట్టుకోరా. ఏం పట్టుకోవాలి? రికార్డ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీ, ది ఫేమస్. ఇది ఫిలిం నగర్లో ఉన్న టీ షాప్. ఇక టీ సూపర్ ఉంటది. ఇంకా అల్లం చాయ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన అసలు షుగరే వేయట్లేదు. సో మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం నన్ను కొంచెం ఫాలో అవ్వండి ప్లీజ్. ఆగండి, చెప్తా ఒక్కొక్కటి పని. ఏంటి నేను ఏం చేసినా రివర్స్ కొడుతుంది? ట్రెండింగ్లో ఏమున్నాయో చూద్దాం. ఏంటి ఇన్ని లైక్సా? వర్కౌట్ వీడియో చేస్తే ఇంత రీచ్ ఉంటుందా? రాయ్ బావా, సారీ బావా, సూపర్ బావా. 10, 22, 44, 57 బావా, అయిపోయింది అప్పుడే. ఖర్చు 48, 49, 50 కంట చూడు తిరిగిపోయింది. 55 ఇలా కానీ వర్కౌట్ చేస్తే 70 బావా. క్యారీ ఆన్ బావా, చెయ్యి ఇంకా 7. తింటావా అని కూడా అడగట్లేదు అదవా. తింటావా? వద్దులే. నాలాంటి సెలబ్రిటీస్ జంక్ ఫుడ్స్ తినర్రా, ఓన్లీ లిక్విడ్ డైట్ ఫాలో అవుతారు. రే ఏమైందిరా? వద్దురా అంటే బాడీ మెయింటెనెన్స్ అని టైం ఫుడ్ తినలే, కొన్నిసార్లు అసలు ఫుడ్డే తినలేదు. చూడు ఇప్పుడు గ్యాస్ ఫామ్ అలా స్టమక్ పెయిన్తో బాధపడుతున్నావా? ఫేమస్ అవ్వాలంటే ఇవన్నీ కామన్ రా మావా. నువ్వేం టెన్షన్ పడకు, నాకేం కాదు. రే వర్షాకు మాత్రం చెప్పకరా, తిట్టకుండా తిడుతుంది. ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారో చూడాలి. రే ఊడు అన్ఫాలో కొట్టేశాడు రా. అందుకే చెప్పా ఆ కొండ మీద దొరల వీడియో చేద్దాం అని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ వంశీ, ది ఫేమస్. అన్నలు ఇద్దరు చూసారా ఎంత కష్టపడుతున్నారు? అన్నల్ని పరిచయం చేస్తారండి. అన్నతో పాటు నన్ను కూడా కొంచెం ఫేమస్ చేయండి. అన్నా వద్దారా? హాయ్ చెప్పు. కోపంగా ఉన్నాడు అన్న. నేను మీ వంశీ, ది ఫేమస్. సో ఇవాళ నూడిల్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం దీన్ని పట్టుకోవాలి. కచ్చి ఆ చూపులన్నలా తొక్కు వెళ్ళకు. బావా గట్టిగా తగిలిందా? బావా ప్రైవేట్ బాటిల్ తగిలింది, ఐస్ పెట్టుకో, అలాగే ఉంటది. నీ రీల్స్ ఏంటో నువ్వేంటో. ఫ్లాట్ కొంచెం నీట్గా ఉంది. నా ఫ్యాన్స్ వస్తున్నారు, వాళ్ళు కూర్చోవాలంటే మినిమం ఉండాలి కదా. అసలే మనం ఇప్పుడు మామూలు మనిషి కాదు. ఫేమస్ వంశీ, ఫేమస్ 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 నేను ఫేమస్. వంశీ
నేను ఫేమస్ అయిపోయాను తెలుసా? 46K ఫాలోవర్స్ వచ్చారు. అవునా? నీ ఫోన్ ఒకసారి. ఇదిగో ఇదిగో చూడు, నీకున్నదే 120 ఫాలోవర్స్, అందులో 6 తగ్గారు. రే రే వంశీ, చూడు, నువ్వు ఇది చేస్తే ఫేమస్ అవుతావని చెప్పారా? రోజంతా ఇదే చేసుకుంటూ కూర్చుంటావని చెప్పలేదు. నువ్వు ఫస్ట్ యాక్టర్ అవ్వాలంటే ఈ పిచ్చి పిచ్చి పనులు చేయడం ఆపేయి. వీళ్ళని వాళ్ళని చూసి కాపీ కొట్టడం కాదురా. నీకంటూ ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది, అది పట్టుకో, దాన్ని బయటపెట్టు. అర్థమవుతుందా? ఇదిగో ఇది చూడు, ఈ కామెంట్స్ చూడు, నేను ఎలా తిడుతున్నారు. ఇది నీ క్యారెక్టర్ కాదురా, ఇది నువ్వు కాదు. నీకంటూ ఒక స్పెషల్ థింగ్ ఉంటుంది, అది ట్రై చేయి. అర్థమవుతుందా? సీన్ అర్థమైంది కదా? కానీ ప్రేమ ప్రేమ అనేది బూతు కాదంకుల్. ప్రేమించుకున్న ప్రతి వాళ్ళని చంపుకుంటూ వెళ్ళడానికి 22 ఏళ్ళు తనకి. ఏంటి టైం వేస్ట్, పంపించేయండి. టైం బొక్క. భయ్య పద భయ్య, నన్ను తిడతారు భయ్య, నువ్వు బయటికి పద భయ్య. భయ్య నువ్వేం భయ్య మళ్ళీ వస్తున్నావు? ఒక్క ఛాన్స్ సార్, 2 నిమిషాలు అన్నా. నేను చేసేది నచ్చకపోతే నేను వెళ్ళిపోతానన్నా, ప్లీజ్ అన్నా. సరే కానీ దా, నువ్వు వచ్చి రికార్డ్ చేయి. ప్రేమ ప్రేమ అనేది బూతు కాదంకుల్. ఇలా ప్రేమించుకున్న ప్రతి వాళ్ళని చంపుకుంటూ వెళ్ళడానికి 22 ఏళ్ళుంటాయేమో తనకి. ప్రేమిస్తుందని తన సొంత తండ్రే తనని చంపేశాడు. తనతోనే లైఫ్ అనుకున్నా, కానీ ఇప్పుడు ఈ లైఫ్లోనే తను లేకుండా పోయింది. కానీ నీలాంటి దుర్మార్గులకి సమాజంలో బతికే అర్హత లేదు. చావ్ చావ్ చావ్. ఓకే, బాగానే చేసావు, కానీ పెద్ద రోల్ అయితే ఇవ్వలేను, చిన్న రోల్ ఇస్తా. నీకు ఓకేనా? పర్లేదు సార్, ఏ రోల్ అయినా చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్. మనకు నచ్చిందని చేయడం కంటే మనకు వచ్చిందని అవతల వాళ్ళకి నచ్చేలా చేయడంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని అర్థమైంది. ఫేమస్ అవడానికి టైం పడుతుంది, కానీ నేను ఇప్పుడు రైట్ ట్రాక్లో పడ్డానని నాకు అనిపిస్తుంది.